శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సృష్టి శ్రాద్ధముల ఉత్పత్తి, పితృయజ్ఞం యొక్క వర్ణనం. ధరణి ఇట్లు ప్రశ్నించెను, స్వామి, నేను మీ వరాహ క్షేత్రం మధురా క్షేత్రముల మహిమను ఇంతకు ముందే విన్నాను. ఇప్పుడు నేను పితృయజ్ఞ సంబంధ విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. అది ఏమి, దాన్ని ఏ విధంగా ప్రారంభించాలి? సర్వప్రథములుగా ఈ యజ్ఞం యొక్క శుభారంభాన్ని ఎవరు చేసిరి? అట్లే దీని ప్రయోజనం స్వరూపాలను నాకు తెలియజేయడం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, దేవి, సర్వప్రథమంగా నేను స్వర్గలోకాన్ని సృష్టించాను. స్వర్గలోకమే దేవతల యొక్క మొదటి నివాసమైంది. జగత్తంతా ప్రకాశశూన్యంగా ఉండే అంతటను అంధకారం వ్యాపించి ఉండెను. ఆ సమయాన నా మనస్సంద చరాచర ప్రాణుల చేత మూడు లోకములు సృష్టించవలనా అను ఆలోచన ఉత్పన్నమైంది. ఆ సమయాన నేను ప్రపంచం యొక్క సృష్టికి విముఖుడనై శేషతల్పాన శయనించుచుంటని. ఈ విధంగా నా అనంత శయనం జరిగింది. మాయాస్వరూపుని యొక్క నిద్ర నాకు సహచరి. ఆమె సృష్టి నా ఇచ్చపై ఆధారపడి ఉన్నది. అందుచేత నిద్ర నుంచి లేస్తున్నాను. సృష్టి ప్రారంభ దినాల్లో సర్వత్రా జలము ఉండెను. ఏదియూ ఏమాత్రం తెలుసుకుని లేకుండెను. ఆ జలముల యందు ఒక వటవృక్షం తప్ప అన్యమైనది ఏదీ లేదు. ఆ వటవృక్షం కూడా విత్తనం నుండి పుట్టింది కాదు. అయినా నాకు విష్ణువు ద్వారాయే ఉత్పన్నం కలిగినది. మాయ యొక్క ఆశ్రయాన్ని తీసుకుని ఒక బాలకుని రూపంలో నేను దానికి పైన నివాసం ఉంటుని. నా ఆజ్ఞ తీసుకుని మాయ చరాచరములతో పరిపూర్ణమై మూడు లోకములను అలంకరించినది. ఇదంతా నా కన్నుల ముందే జరిగింది. శుభే, నేను వివిధ విచిత్రాలతో కూడిన చరాచర విశ్వానికి ఆధారం. సమయానుసారం నేనే బడవాముఖుడు అని పేరు కల అగ్నిని తయారు చేసుకొందును. మాయ కూడా ఆశ్రయం పొంది పనిచేయుచుండెను. ఆ మాయ చేత జలమంతా బడబానలము నుంచి వెలువడి నాలోనే లీనమైపోయింది. ప్రళయం యొక్క అవధి పూర్తయిన తర్వాత లోకపితామహుడు బ్రహ్మదేవుడు నేనేమి పని చేయగలుగుదునని అని నన్ను ప్రశ్నించను. అప్పుడు నేనే ఆయనతో, బ్రహ్మ, నీవు యథాశీఘ్రంగా సురాసురులను మానవులను సృష్టించము అని తెలిపితిని. దేవి, ఈ ప్రకారంగా నేను చెప్పినంతటా బ్రహ్మ చేతిలోని కమండలాన్ని పైకెత్తి అందులో జలం చేత ఆచమనం చేసి దేవతలను సృజించు కార్యం ఆరంభించను. పితామహుడు ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, 2 అశ్విని కుమారులను, 49 మరుద్గణములు మొదలగు అందరినీ ఉద్ధరించుట కొరకు బ్రాహ్మణులు మొదలైన సుర సముదాయాలు సృష్టి చేశాను. ఆయన భుజముల నుంచి క్షత్రియులను, ఊరువుల నుంచి వైశ్యుల్ని, పాదముల నుంచి శూద్రుల్ని ఉత్పత్తయ్యను. ఆయన చేతనే దేవతలు, అసురులు అందరూ భూమిపై ప్రకాశించటం మొదలయ్యను. దేవతలు దానవులయందు తపము మొదలగు శక్తి సంబంధమైన విషయాల్లో ఆధిక్య స్పర్శ కలిగెను. అదితిదేవి చేత ఆదిత్యులు, వసుగణం, రుద్రగణం, మరుద్గణం, అశ్విని కుమారుడు మొదలగు 33 కోట్ల దేవతలు ఉత్పన్నులైరి. దితీదేవి వల్ల దేవతలకు విరోధులైన దానవుల ఉత్పత్తి జరిగింది. అదే సమయాన ప్రజాపతి తపోధనులకు ఋషులను సృజించెను. వారందరూ తీవ్ర తేజస్సు చేత సూర్యుని సమానులగును. అగుచు ప్రకాశంతో జ్వలించుచుందురు. వారికి అన్ని శాస్త్రముల యందును సంపూర్ణ జ్ఞానమున్నది. ఇప్పుడు వారి పుత్రులు అట్లే పౌత్రుల సంఖ్యకు హద్దులు లేవు. వారిలో ఒకడు నిమి. ఆ నిమికి కూడా ఒక పుత్రుడు కలిగెను. ఆ పుత్రుడే ఆత్రేయుడు అని పేరుతో ప్రసిద్ధుడయ్యను. అతడు పుట్టుకతోనే బహుందం కలవాడుగను, సంయత చిత్తం కలవాడై ఉదార స్వభావం చేత ప్రకాశించను. అతడు మనసుకు ఏకాగ్రత, చెలింపని భావాల చేత శాంతంగా ఉండి తపస్సు చేయుచుండెను. వసుంధర, పంచాగ్ని యొక్క తీవ్రత, వాయువుతో మాత్రమే జీవించుట, భుజమును పైకి లేపి ఒకే కాళ్ళ మీద నిలబడట, ఎండిన ఆకులు జలాన్ని ఆహారంగా స్వీకరించుట, శీతాకాలమందు నీటి అందే పరుండుట, ఫలములు ఆహారంపై ఉండుట, అట్లే చాంద్రాయణ వ్రతం పాటించుట, ఇవన్నీ ఆయన తపస్సునందలి అంగంగా కలవు. ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ ఆయన 10,000 సంవత్సరాల వరకు తపస్సందు లీనమైపోయెను. ఇంతలోనే కాలవశం చేత ఆయన మరణం జరిగింది. ఇట్టి సుయోగ్యుని పుత్రుని మృతి చేత నిమి యొక్క హృదయం శోకాపూర్ణాకులమయ్యను. ఈ విధంగా పుత్రశోకం కారణం చేత ఆ నిమి రాత్రింబగళ్ళు చింత చేత ఉండెను. మాధవి, ఆ సమయాన నిమి 3 రాత్రుల పాటు శోకం పాటించెను. ఆయన బుద్ధి విస్తృతమైనది. అందుచేత ఆయన శోకం నుంచి ముక్తుడొకట కొరకు ఒక విధానం ఆలోచించెను. అందుకు మాఘమాస ద్వాదశి దినం ఉపయుక్తమైందని భావించి మరలా ఆ రోజు పుత్రుని కొరకు శ్రాద్ధమునకే ఏర్పాటు చేసెను. ఆ బాలకుడగు ఆత్రేయునికి తినుటకు త్రాగుట కొరకు ఎన్ని భోజన పదార్థాలు కలవో అన్ని ఉండటయేగాక అన్నము, ఫలములు, వేళ్ళు, రసములు కూడా కలవు. దాన్నన్నింటినీ ఒకటిగా చేసి మరల స్వయంగా పవిత్రుడై సావధానంగా తనతో గల బ్రాహ్మణులను ఆహ్వానించెను. పిమ్మట
అపసవ్య విధానం చేత అందరినూ శ్రాద్ధకార్య సంపన్నులను చేశాను. సుందరి దీని తర్వాత 7 రోజుల పాటు కృత్యను ఒక విధంగా సంపన్నులు చేశాను. శాకములు, ఫలములు, వేళ్ళు మొదలగు ఈ వస్తువుల చేత పిండ ప్రదానం చేశాను. 7 బ్రాహ్మణులకు విధి ప్రకారం కుశలను దక్షిణం వైపుకు అగ్రభాగంగా ఉంచి పేరు గోత్రముల ఉచ్చారణ చేసి మునివరుడు నిమి ధర్మపూర్వకమైన ఆలోచనలతో తన పుత్రుని పేరుపై పిండాలను అర్పణం చేశాను. మాలిని ఈ విధంగా విధానాన్ని పూర్తిగా అనుసరిస్తూ దినములు సమాప్తం లేనవి. ఈ విధంగా శ్రాద్ధ విధానం పూర్తి చేసిన వెంటనే పగలు కూడా సమాప్తమయ్యను. సూర్య భగవానుడు ఆసాదురికి చేరుకొనను. ఈ పరమదివ్య ఉత్తమ కర్మం శ్రేష్ఠ భావం చేత సంపన్నమయ్యను. అతడు మనస్సు ఇంద్రియాలను వశమందుంచుకొని ఎట్టి ఆశలను ఉంచుకొనక త్యాగం చేసి ఒంటరిగానే శుద్ధ భూమి ఎందు ముందు కుశలు అంతట మృగచర్మమును వస్త్రమును పరిచి కూర్చుండిపోయెను. ఆయన ఆసనం అతి ఎత్తైనది కాదు, అతి కింద ఉన్నది కాదు. చిత్తము ఇంద్రియక్రియలను వశమందుంచుకుని ఏకాగ్రుడై తన అంతఃకరణాలచే శుద్ధుడగటకు యోగాసనం చేసెను. అట్లే తన శరీరం ఇంకను శిరమునకు సమానంగా ఉంచి భూమిపై నిలబెట్టెను. ఆయన దృష్టి నాసిక యొక్క అగ్రభాగాన కేంద్రీకరించబడింది. చిత్తమందు ఏ ప్రకారమైన క్షోభము లేకుండెను. మరియు నిర్భీకుడై బ్రహ్మచర్యం నందుండి శ్రాద్ధంతో పాటు ఒకే నిష్ట కలవాడై ఆయన నాయందే తన చిత్తమును ఉంచెను. ఈ విధంగా సాయంకాలపు సంధ్య సమాప్తమైనది. కానీ రాత్రి యందు మరలా చింత శోకముల కారణం చేత ఆయన మనసు వెనువెంటనే క్షుబ్ధమైంది. అంతేగాక ఈ విధమైన పిండదాన క్రియ చేయుటచే ఆయన మనసులో మహాపశ్చాత్తాపం కలిగెను. ఆయన ఆలోచిస్తూ, అయ్యో, నేను చేసిన శ్రాద్ధ తర్పణం క్రియ ఈ రోజు వరకు ఏ మునులను చేసినట్టుది కాదు. జన్మ మృత్యువు పూర్వకర్మం ఫలితం చేత సంబద్ధం. పుత్రుని యొక్క మృత్యువు తర్వాత నేను తర్పణాలు విడవరాదు. ఇది అపవిత్ర కార్యం. అయ్యో, స్నేహం మోహాల కారణం చేత నా బుద్ధి నశించింది. దాని చేతనే నేను ఈ కర్మను ఆచరించితిని. పితృపదంపై స్థితుడై ఉన్న ఏ దేవదానవ గంధర్వ పిశాచ ఉరగ రాక్షసులు మొదలగు వారు మొదటి నుండి ఉన్నారు కదా, వారిప్పుడు ఏమైనాను చెప్పెదరేమో అని ఆలోచించెను. వసుంధర ఈ విధంగా నిమి రాత్రంతా ఆలోచించటంలో మునిగిపోయెను. మరలా రాత్రి గడిచింది. సూర్యుడు ఉదయించెను. మరలా నిమి ప్రాతఃసంధ్యలు ఆచరించి ఉన్నట్టుగా అగ్నిహోత్రం వెలిగించెను. కానీ ఆయన చింతా దుఃఖం చేత మరలా అసంతృప్తుడయ్యను. లేచి ఒంటరిగా కూర్చుని ప్రలాపించడం మొదలుపెట్టెను. అతడు ఇటుడుగాను, ఓహో, నా కర్మ, బలము మరియు ప్రాణానికి ఇది ధిక్కారం. పుత్రుని చేత ఏ దుఃఖమైనా సులభమగును. కానీ నేను ఆ సుపుత్రుని చూచుటలో అసమర్థుడను. వివేకులైన పురుషులు చెప్పినది ఏమనగా, పుత్ అను పేరు గల నరకం ఘోర క్లేశదాయకమైనది. కానీ పుత్రుడు దాని నుంచి రక్షించును. అందుచేత మనుషులందరూ ఈ లోకం పరలోకముల కొరకే పుత్రుని కోరుకొనుచున్నారు. అనేక దేవతల పూజ, వివిధ ప్రకారాలైన దానాలు, అట్లే విధివత్ అగ్నిహోత్రం చేయుట చేత ఫలస్వరూపుడగు మనుష్యుడు స్వర్గానికి పోవుటకు అధికారం కలవాడగుచున్నాడు. కానీ అదే స్వర్గం తండ్రికి కుమారుని ద్వారా సహజంగానే లభించుట తేలికగును. ఇదేగాక పౌత్రునిచే పితామహుడు, అట్లే ప్రపౌత్రునిచే ప్రపితామహుడు కూడా ఆనందం పొందుతున్నారు. అందుచేత ఇప్పుడు నా కొడుకు లేని జీవనం నాకు ఉండకుండుగాక అని కోరుచున్నాను అని విచారపడెను. దేవి ఈ విధంగా ఆయన చింతతో అత్యంత దుఃఖం కలవాడగుచూ ఉండగా దేవర్షియగు నారదుడు వెనువెంటనే ఆ నిమి యొక్క ఆశ్రమానికి చేరుకొనెను. అలౌకికమైన ఆశ్రమం మందు ఋతువులన్నీ అనుకూలంగా ఉన్నవి. అనేక రకాలైన ఫల పుష్పజలములు లభిస్తున్నవి. స్వయం ప్రకాశం చేత ప్రకాశమానుడగు నారదుడు నిమి యొక్క ఆశ్రమానికి ప్రవేశించెను. ధర్మజ్ఞుడైన నిమి నారదుడు వచ్చుట చూసి ఆయన స్వాగత సత్కారములకు ఏర్పాట్లు చేసి పూజించెను. దేవి ఆ సమయాన నిమి ద్వారా లభించిన ఆసనం, పాద్యం, అర్ఘ్యం మొదలైనవి ఇవ్వబడినవి. నారదుడు ఆయన్ను పట్టుకొని మరలా ఆయనతో ఈ విధంగా చెప్పుట ప్రారంభించెను. నిమి, నీ వంటి జ్ఞానపురుషునికి ఈ విధంగా శోకమెన్నడూ రాకూడదు. అయినను ప్రాణాలు పోయిన వారి కొరకు పండిత జనులు శోకింపరు. ఒకవేళ ఎవరైనా మరణిస్తే నష్టం కలుగును. కనీసం ఎచ్చటికిపోయిను మొదలగు వాని కొరకు ఏ వ్యక్తి శోకించినో అతడు తిరిగి వచ్చుగాక. ఇది సంభవం కాదు. చరాచరులకు ప్రాణుల చేత సంపన్నమైన ఈ 3 లోకముల యందు నేనే కాదు, ఎవరు అమరుడైన వారిని చూడలేదు. దేవతలు, దానవులు, గంధర్వులు, మనుషులు, మృగములు ఇవన్నీ కాలాధీనములు. నీ పుత్రుడు శ్రీమంతుడు, మహాత్ముడు, అది నిశ్చయం. ఆయన నిండు 10,000 సంవత్సరాల కాలం అత్యంత కఠిన తపస్సు చేసి పరమదివ్య గతిని ప్రాప్తించుకొనెను. ఈ విషయాలన్నింటినీ తెలిసి కూడా నీవు శోకించుటకూడదు. నారదుడు ఈ విధంగా చెప్పుట చేత నిమి ఆయన చరణాలకు శిరస్సు వంచి ప్రణామం చేశను.
అయినను ఆయన మనసు పూర్తిగా శాంతించలేదు. ఆయన అనేక పర్యాయాలు దీర్ఘ నిశ్వాసాలు తీసుకొనుచుండెను. అంతేగాక ఆయన హృదయం కరుణ చేత వ్యాప్తమయ్యను. ఆయన లజ్జితుడై కొంత భయంతో గద్గదమైన స్వరంతో ఇట్లు చెప్పాను, మునిశ్రేష్ఠ, నీవు మహాధర్మజ్ఞాని వగు పురుషుడవు. అది సత్యం. నీవు నీ మధురముగు కంఠధ్వనితో నా హృదయాన్ని శాంతిపరచావు. అయినను ప్రేమ, సౌహార్ద్రం, స్నేహముల కారణంచే నేను నీకు మనవి చేయగోరుచున్నాను. దయచేసి నీవు ఆ విషయం విని నాపై దయ చూపుము. నా చిత్తము, హృదయము ఈ పుత్రశోకం చేత వ్యాకులమైనది. అందుచేత నేను వాని కొరకు సంకల్పం చేసి అపసవ్యుడినై శ్రాద్ధ తర్పణాది క్రియలు నిర్వర్తించి ఉంటుంది. దాని వెంటనే 7 బ్రాహ్మణులకు అన్నం, ఫలములు మొదలగు వానిచే తృప్తిపరచుతిని. ఇంకను నేలపై కుశలపరిచి పిండాలను అర్పణం చేసి కానీ అనార్య పురుషుడే ఎట్టి కర్మను చేయను. దీనివల్ల స్వర్గం లేక కనీసం కీర్తి లభ్యం కాదు. నా బుద్ధి దెబ్బతిన్నది. నేనెవరిని? ఇది నాకు స్మరణకు వచ్చటలేదు. అజ్ఞానం చేత మోహితుడైన కారణం వల్ల ఈ పని నిర్వర్తించాను. ఇంతకు ముందు దేవతలు, ఋషులు ఎవరు ఇట్టి పని చేసి ఉండలేదు. ప్రభు, నేను ఊహాపోహల యందు పడి ఉంటిని. అందుచే నాకు ఎటువంటి శాపము ఇవ్వకుందరుగాక అని పలికెను. అంతట నారదుడు, ద్విజశ్రేష్ఠుడా, నీవు భయపడవలసిన అవసరం లేదు. నా దృష్టిలో ఇది అధర్మం కాదు, ఇది పరమధర్మమే అగుచున్నది. దీని అందు ఎట్టి సంశయం పడవలదు. ఇప్పుడు నీవు నీ తండ్రి యొక్క ఆశ్రమానికి పొమ్ము అని పలికెను. నారదుడు ఈ విధంగా చెప్పిన తర్వాత నిమి తన తండ్రి యొక్క మనస్సు, వాక్కు, కర్మల చేత ధ్యానపూర్వకంగా శరణం స్వీకరించెను. సరిగా అదే సమయాన ఆయన తండ్రి కూడా ఆయన ఎదుటకు వచ్చి నిలబడెను. ఆయన పుత్రశోకం చేత దుఃఖిస్తున్న నిమిని చూసి ఏనాడను వ్యర్థం కాని అభీష్ట వచనాల ద్వారా ఓదార్చుట ఆరంభించెను. నిమి, నీ ద్వారా సంకల్పితమైన కార్యం అయిపోయినది. తపోధన, ఇదే పితృయజ్ఞం. బ్రహ్మయే స్వయంగా దీని పేరు పితృయజ్ఞం అని పేరు పెట్టెను. అప్పటి నుండి ఇది ధర్మవ్రతం లేక క్రతువు అని పేరుతో వ్యవహరించబడుచున్నది. చాలా కాలం కిందట స్వయంభువుడైన బ్రహ్మ దీన్ని ఆచరించెను. ఆ సమయాన విధిని ఉత్తమమైనదిగా భావించి బ్రహ్మ ఏ యజ్ఞం చేసెనో అందు శ్రాద్ధకర్మ యొక్క విధి, ప్రేతకర్మ విధానాలు కలవు అని చెప్పి వాణిని నారదునికి తెలిపెను. వరాహ భగవానుడు ఇట్లు పలికెను, సుందరి, ఇప్పుడు నేను బ్రహ్మ ద్వారా ఉద్దేశించబడ్డ ఆ శ్రాద్ధ విధిని ఉత్తమ విధానంలో చేయుటను ప్రతిపాదిస్తున్నాను. దీనివల్ల తెలియబడే విషయం ఏమనగా, పుత్రుడు తండ్రి కొరకు ఏ రకమైన శ్రాద్ధం చేయును, ఎన్ని ప్రాణులు ఉత్పన్నములగుచున్నవో అవన్నీ సమయానుసారంగా మృత్యువులే అగుచున్నవి. చీమ పుట్టుక నుంచి చూచిన బహు చిన్న జంతువు. ఆ చీమలలో దేన్ని నేను అమరునిగా చెయ్యలేను. ఎందుకనగా పుట్టినవానికి గిట్టక తప్పదు. అట్లే ఎవని పుట్టుక నిశ్చితము, అతని మృత్యువు కూడా నిశ్చితమే. కొన్ని విశేష కర్మలు కనీసం ప్రాయశ్చిత్తం వంటివి ప్రాప్తించుట చేత మోక్షం కలుగుట కూడా నిశ్చితమే. సత్వ, రజస్, తమో గుణములు ఈ 3ను శరీర గుణములుగా చెప్పబడుతున్నవి. కొన్ని రోజులు పోయిన తర్వాత యుగాంతంలో మనుషుడు అల్పాయుష్కుడు కాగలడు. తమోగుణ ప్రధానుడైన మానవుడు కర్మదోష ప్రభావం చేత సాత్విక విషయాలపై శ్రద్ధ చూపలేడు. అందుచేత కర్మ యొక్క ప్రభావంచే అతడే నరకానికి పోవలసి వచ్చును. తిరిగి రాబో జన్మమందు అతడికి పశుపక్షి ఇంకను రాక్షసుల గర్భములు లభ్యమగుచున్నవి. వేదాలు తెలిసిన సాత్విక జ్ఞానుల ధర్మ, జ్ఞాన, వైరాగ్యం ఊతగా ముక్తి మార్గం వైపు పోవుదురు. క్రూరులు, భయభీతులు, హింసకులు, నిర్లజ్జులు, అజ్ఞానులు, శ్రద్ధాహీనులు మనుషులతోనూ పిశాచాలతోనూ ఒకే విధంగా వ్యవహరించేవారు అని తెలుసుకోవాలి. అతనికి ఏదైనా మంచి విషయం తెలుపబడిన ఎడల అతడు అర్థం చేసుకోలేకపోవచ్చును. ఇదే విధంగా పరాక్రమవంతుడు, తన వచనాలు పాటించువాడు, స్థిరబుద్ధి, సంయమశీలుడు, సూర్యుడు, వీరుడు మొదలగు ప్రసిద్ధుడైన వ్యక్తిని రాజస పురుషుడు అని మనసులో భావించాలి. అట్లే క్షమాశీలుడు, ఇంద్రియ విజయ, ఉత్తమ జ్ఞానవంతుడు, శ్రద్ధాలువు, తపము లేక స్వాధ్యాయమందు సదా సంలగ్నుడుగా ఉండువారు ఈ సాత్వికులు. బ్రహ్మ నిమితో ఈ విధంగా చెప్పాను, పుత్ర, ఈ విధంగా బాగుగా ఆలోచించిన నీకు ఇట్లా శోకించుట అనుచితమైనది. ఎందుకంటే శోకం అందరినీ సంహరించును. అది ప్రజల యొక్క శారీరక సుఖాన్ని కాల్చివేయును. దాని ప్రభావం చేత మనుషుని బుద్ధి నశించును. లజ్జ, ధృతి, ధర్మం, శ్రీ, కీర్తి, నీతి వంటి వాని చేత సంపూర్ణంగా పరమసుఖవంతుడు వగుటకు ప్రయత్నం చెయ్యాలి. మూర్ఖులైన మనుషుల మోహవశం చేత హింస, మిథ్యావాక్కులు పలుకుటయందు తత్పరులగుదురు. ఇట్టి మనుషులు వారి దోషాల కారణం చేత ఘోరమైన నరకమందు పడుట తప్పనిసరి అగును. ఇప్పుడు నేను ధార్మిక జగత్తుకు శుభం కలుగుటకై సత్యం చెబుతున్నాను, దాన్ని నీవు వినుము. సంపూర్ణమైన సంసారం మీద ఆసక్తి తొలగి ధర్మమందు బుద్ధిని లగ్నం చేయవలను. అది సారం కలది. స్వయంభువుడకు మనువు చెప్పినది. అట్లే నీవు నిర్వహించిన శ్రాద్ధం వీని గురించి ఆలోచించి నేను 4 వర్ణాల వారికి విధానం తెలుపుతున్నాను, దాన్ని ఆలకించము.
ఏ సమయం ప్రాణం కంఠస్థానంలోకి వచ్చి చేరునో ఆ సమయాన మనుషుడు భయభ్రాంతులకు వసుడై మిక్కిలిగా భయం చెందును. అప్పుడతడు అన్ని దిశలయందును దృష్టి సారించుటకు అసమర్థుడగును. ఏ క్షణంలో అయినను స్మృతి కూడా వచ్చిపోవును. జీవునికి ఎప్పటి వరకు కన్నులు తెరుచుకుని ఉండనో అప్పటి వరకు భూమి యందు దేవతలకు బ్రాహ్మణ గణములతో స్నేహపూర్వకమైన శాస్త్రములన్నింటినీ చదివి యథాయోగ్యంగా దానాది కర్మలు చేయుట సముచితం. మరి యొక్క లోకాన ఆ ప్రాణికి శుభం జరుగును. కావున గోదానం తప్పక చెయ్యాలి. దీనికి ప్రత్యేక మహిమ కలదు. ఈ ధరాతలంపై సంచారం చేయుట, అమృతతుల్యమైన పాలను దానంగా ఇచ్చుట ఇవి ఆవు యొక్క స్వాభావిక ధర్మాలు. అందుకే దీన్ని దానం వల్ల మానవుడు వెనువెంటనే తాపం నుండి విడిపోయిన వాడగును. దీని తర్వాత మరణాసన్నమైన కాలమున ప్రాణి యొక్క చెవియందు దివ్యమంత్రం వినిపించాలి. ప్రాణి హెచ్చుగా స్మృతి కోల్పోయినప్పుడు మనుషులతని చూసి మరణాకాలోచిత కర్మ నెరవేర్చాలి. ఆ మంత్రం చేత ఈ ప్రపంచమందలన్నింటితో ప్రాణి విముక్తి చెందును, శాంతి కలుగును. ఇంకను తత్కాల మధుపర్కం చేతియందు తీసుకుని ఓంకార స్వరూప భగవంతుడా, నీవు నేను అర్పించిన మధుపర్కాన్ని స్వీకరించి దయచూపుము. ఇది పరమస్వచ్ఛమైన లోకమందే సమానముగా భగవత్ప్రేమ గల వ్యక్తుల లోకమును నారాయణుని చేత రచింపబడిన దాహమును పోగొట్టున్నది. అట్లే దేవలోకమందు పరమ పూజనీయమని చెప్పి మరణాసన్నమైన ప్రాణియందు నోటియందు పోయవలను. దీనికి ఫలస్వరూపంగా వ్యక్తి పరలోకాన సుఖం పొందును. ఈ విధంగా విధిని పూర్తి చేసిన తర్వాత అతడు మరలా సంసారంలో పడడు. మృత ప్రాణికి సద్గతి కలగవలనని ఉద్దేశం చేతని వృక్షం కిందికి తీసుకుని పోయి అనేక విధాలైన సుగంధాలు, ఘృతము, నూనె ద్వారా ఆ ప్రాణి యొక్క శరీర శోధం చేయవలను. వెంటనే తైజస లేక వినాశి వంటి కార్యాలతడికి చేయుట ఉచితం. జలమునకు సమీపాన దక్షిణం వైపు పాదములంచి పరుండబెట్టవలను. తీర్థాదులను ఆ వాహనం చేసి ఆ జీవికి స్నానం చేయించుట సరైనది. గయాది ఎన్ని తీర్థములు ఎత్తైన విశాలమైన పుణ్యమయములైన పర్వతాలు కురుక్షేత్రం, గంగా, యమున, కౌశికి, పయోష్టిని, గండకి, భద్ర, సరయు, బలద, ఇంకనూ అనేక వనాలు, వరాహ తీర్థాలు, పిండారక క్షేత్రాలు, పృథ్వీందరి సంపూర్ణ తీర్థాలు, అట్లే చతుస్సముద్రాలు, వీటన్నింటినీ మనమునందు ధ్యానించి మృతప్రాణికి ఆ నీటిచే స్నానం చేయించాలి. పిమ్మట విధిని అనుసరించి అతన్ని చితిపై పరుండబెట్టాలి. అతని పాదములు దక్షిణ దిక్కుయందు ఉంచవలను. ప్రధానమైన దివ్యజ్ఞుని ధ్యానం చేసి చేతియందు అగ్నిని తీసుకుని దాన్ని ప్రజ్వలితం చేసి విధి ప్రకారం మంత్రం చదవాలి. అగ్నిదేవ, ఈ మానవుడు తెలిసి తెలియక ఏమైనాను కఠినమైన పనులు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మృత్యుకాలాధీనుడై ఇతడు పరవలో ఈ లోకం నుంచి వెడలిపోయెను. ధర్మాధర్మాలు, లోభమోహాలు ఇతని యందు సంపూర్ణంగా కలవు. కావున నీవితని శరీరాన్ని భస్మం చేయము, ఇతని స్వర్గలోకానికి పోవునట్లు చేయము అని ఈ విధంగా చెప్పి ప్రదక్షిణం చేసి మండుచున్న అగ్నిని అతని శిరస్థానమును ప్రజ్వలితం చేసి పిమ్మట తర్పణం వదిలి మృత వ్యక్తి యొక్క పేరు తీసుకుని భూమిపై అతని కొరకు పిండం వదలాలి. పుత్ర, 4 వర్ణముల యందును ఈ విధంగానే సంస్కారం జరగాలి. మరలా శరీరములను, వస్త్రములను శుభ్రపరుచుకుని అచ్చటి నుండి తిరిగి వచ్చివేయవలను. ఆ సమయానే 10 దినాల పర్యంతం స్వగోత్రీకులందరూ అశౌచమందు భాగం కలవారగదురు. ఆ 10 దినములు అయిపో వరకు ఆయనకు దేవకరములు చేయట ఎందు ఎట్టి అధికారము ఉండదు అని తెలిపాను. ఓం శాంతి శాంతి శాంతి.